హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భం దాల్చిన తర్వాత మన కడుపులో బేబీ అనేది ఆరోగ్యంగా ఉందా లేదా అన్నది మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ ఒక్క లక్షణం ఉంటే చాలండి మీకు బేబీ హెల్తీగా ఉన్నట్టే. అదేంటి అన్నది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత చాలా మందికి మన బేబీ అనేది ఆరోగ్యంగా ఉందా లేదా అని డౌట్ అయితే ఉంటుంది. బేబీ అనేది ఆరోగ్యంగా ఉందా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే మనము స్కానింగ్ రిపోర్ట్స్లో అయితే మనకి బేబీ ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది. ఫస్ట్ మంత్ థర్డ్ మంత్లో తీస్తారండి స్కానింగ్. ఆ స్కానింగ్లో మనకి బేబీ వెయిట్ అనేది అంతగా ఏమీ తెలియదు అనమాట. అప్పటికి కొంచెం వరకే డెవలప్ అయి ఉంటుంది కాబట్టి అప్పటికి మనకి ఆ బేబీ డెవలప్మెంట్ అనేది తెలియదు. ఇక ఆ ఫిఫ్త్ మంత్ ఎండింగ్ అనమాట. ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో మనము టిఫా స్కాన్ అనేది తీసుకుంటాం. ఆ టిఫా స్కానింగ్లో మనకి బేబీ వెయిట్ అనేది ఖచ్చితంగా 300 అబోవ్ ఉంటే చాలండి. మీ బేబీ ఖచ్చితంగా హెల్తీగా ఉంది అని చెప్పవచ్చు. 300 అబోవ్ 500 బిలో అనేది ఉంటుందన్నమాట. 330 40 50 అలా ఉన్నా కూడా మీ బేబీ అనేది హెల్తీగా ఉంది, ఆరోగ్యంగా డెవలప్ అవుతుంది అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రాబోయే మంత్స్లో మీ బేబీ వెయిట్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుందన్నమాట. ఫాస్ట్గా బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక మీ బేబీ హెల్తీగా ఉందా లేదా అని మీరు పక్కన వాళ్ళని అస్సలు అడగకండి. ఇంకా చాలామంది మీతో అంటూ ఉంటారనమాట, ఏంటి మీకు కడుపు చాలా చిన్నదిగా ఉంది, బేబీ అనేది బాగా ఉందో లేదో డెవలప్ అయిందో లేదో అంటూ భయపెడుతూ ఉంటారు. అటువంటి వాటికన్నిటికీ మీరు అస్సలు భయపడకండి. స్కానింగ్ ఒక్కటి చూడండి చాలు. ఆ స్కానింగ్లో మీకు 300 అబోవ్ కన్నా వెయిట్ ఉన్నట్లయితే అలాగే స్కానింగ్ రిపోర్ట్స్లోని మీ బేబీ ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా లేదా అని రిపోర్ట్స్ అన్నీ వచ్చేస్తాయండి. అది ఒక్కసారి అబ్జర్వ్ చేసి మీ డాక్టర్ని అయితే అడగండి, నా బేబీ ఆరోగ్యంగా ఉందా లేదా, అలాగే అన్ని అవయవాలు బాగా ఫామ్ అయ్యాయా లేదా అని అడిగితే మీ డాక్టర్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, ఈ విధంగా మీ బేబీ వెయిట్ గెయిన్ అనేది ఫిఫ్త్ మంత్లో ఈ విధంగా ఉన్నట్లయితే మీ బేబీ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నట్టు. ఓకే, దీనికి మీరు చాలామందిని అడిగి వాళ్ళు చాలామంది పాజిటివ్గా చెప్పరండి, నెగిటివ్గా చెప్తూ ఉంటారు. అటువంటి వారి దగ్గరికి అస్సలు వెళ్ళకండి, అస్సలు అడగకండి. ఓకే, ఇది మన డాక్టర్ని అయితే కన్సల్ట్ అయితే మనకి కన్ఫామ్గా చెప్పేస్తాడు హెల్తీగా ఉందా లేదా అనేది. ఓకే, ఇది అండి ఇవాల్టి వీడియో. అలాగే మీకు ఎటువంటి వీడియో కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మనము 100% వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి వారికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.